తామా వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ డైరెక్టెడ్ బై ఆదిత్య. ఆదిత్య గారు స్టోరీ బాగా రాశారు. అయితే దీన్ని వరుణ్ ధావన్ తోడేల్ సినిమాకి కనెక్ట్ చేశారు. డైరెక్షన్ బాగుంది, గ్రాఫిక్స్ కూడా బాగుంది. తోడేళ్ళు చూపెట్టే పద్ధతి చాలా బాగా నచ్చింది నాకు. రష్మిక గారు ఈ మధ్య సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. ఆయుష్మాన్ ఖురానా గారు చాలా బాగా నటించారు. తను బేతాళుడిలా మారకముందు ఒట్టి అమాయకుడిలా, బేతాళుడిలా మారిన తర్వాత రాక్షసుడిలా బాగా నటించారు. అదేవిధంగా నవాజున్ సిద్దికి విలన్లా బాగా నటించారు. స్టోరీ ఏంటంటే 1000 ఏళ్ల క్రిందటి బేతాళుడు ఇప్పుడు ఈ కాలంలో ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ పై స్టోరీ నడుస్తుంది. అయితే వీళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. మనుషులు వాళ్ళని వాళ్ళే పొడుచుకొని చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళ రక్తం తాగకూడదని ఒక నియమం పెట్టుకుంటారు. ఆ నియమానికి కట్టుబడి ఉంటారు. కానీ కొందరు దీనిని ఖండిస్తారు. ఇదంతా ఎలా జరిగింది అనేది తెరపైనే చూడాలి. అయితే ఇందులో కొన్ని యాక్షన్ సీన్స్ ఉంటాయి. అవి హీరోయిన్ రష్మిక గారు చాలా బాగా చేశారు. వరుణ్ ధావన్, సత్యరాజ్ అందరూ బాగా నటించారు. అయితే ఈ బేతాళుడు ప్రజాతికి చెందిన వారికి గుండె పనిచేయదు. కానీ హీరో ఆయుష్మాన్ గారికి క్లైమాక్స్లో కొన్ని శక్తులు వస్తాయి. అప్పుడు అతని గుండె పనిచేస్తుంది. అప్పుడు అతడే ఆ సైన్యానికి తామా. సో ఫ్రెండ్స్, మూవీ మీరు చూసినట్టయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే గో వాచ్ ఆన్ థియేటర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జస్ట్ ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.